హరే కృష్ణ. ఇప్పుడు సర్పము తన జరిగిన కథ మొత్తం చెప్తుందనమాట ధర్మరాజుకి. ధర్మరాజా, ఇది మొత్తం జరిగిన కథ. నాకు అగస్త్య మహర్షి శాపం వల్ల ఇలా భూలోకంలో సర్పంగా పడి ఉన్నానని చెప్తుందనమాట. అజగర వృత్తి చేసుకుంటూ నేను ఇక్కడే ఉన్నాను, నా దగ్గరకు వచ్చింది మాత్రమే నేను తింటాను అని చెప్తుందనమాట. అజగర వృత్తి అంటే ఏంటంటే, కొండ చిలువ ఎప్పుడు వేటాడి ఏ జంతువుని తినదనమాట. తన దగ్గరకు వచ్చిందే తినేసి చెట్టుకు చుట్టుకొని ఉంటుందన్నమాట. దీన్నే అజగర వృత్తి అంటారు. మన సనాతన ధర్మంలో కూడా ఋషులు మునులు ఒకే చోట కూర్చుంటారు, తపస్సు చేసుకుంటూ జప పూజలు జపతపాలు చేసుకుంటూ అక్కడే ఉంటారు. ఎవరైనా వచ్చి వాళ్ళకి ఒక రొట్టె ముక్కో అన్నమో పెడితే తింటారు, కానీ వాళ్ళంతన వాళ్ళు వెళ్ళి దేహి అని అడగరు అనమాట. దీన్నే అజగర వృత్తి అంటారు. ఇలా అజగర వృత్తి చేసుకుంటూ మునులు కూడా చాలామంది ఉంటారు మన సనాతన ధర్మంలో. దీన్నే అజగర వృత్తి అంటారు. ఇది సర్పము చెప్తుందనమాట. సర్పం అంటుంది, మాది చంద్రవంశము, మీరే చంద్రవంశము, మీరు నాకు బంధువులు అవుతారు, కానీ భీముడి యొక్క దైన్యాన్ని చూసి నాకు చాలా మెచ్చుకున్నాను నేను, కానీ నా శుద్బాధ భరాయించలేక ఉన్నాను, నన్ను తిననివ్వు ధర్మరాజా అని అంటుందన్నమాట. అగస్త్య మహర్షి నాకు వరం ఇచ్చాడు కదా, నీ దగ్గరకు వచ్చిన దాన్ని తినొచ్చు అని చెప్పాడు, నాకు శుద్బాధ తట్టుకోలేకపోతున్నాను, నన్ను తిననివ్వు అని చెప్తుందన్నమాట. ధర్మరాజు అంటాడు, నీ శాపానికి విమోచన లేదా అని అడుగుతాడనమాట. ఉన్నది. ఎవరైతే ఒక ఉత్తముడు వచ్చి శాస్త్ర ప్రకారంగా నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్తారో కరెక్ట్గా, అప్పుడు కరెక్ట్గా చెప్తారో అప్పుడే నాకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్తుందన్నమాట సర్పము. ధర్మరాజు అంటాడు, అయితే చెప్పు, నువ్వు అడుగు, నేను సమాధానం చెప్తాను అని చెప్తాడనమాట. ధర్మరాజు ఇప్పుడు అన్నీ నేర్చుకున్నాడు కదా ఋషుల దగ్గర, పుణ్యతీర్థాలలో పుణ్యభ్రమణాలలో స్నానం చేసి వాళ్ళు గొప్ప తపస్సు అన్నీ నేర్చుకొని ఉంటారు కదా, ఆయన చెప్పగలను నేను, నువ్వు అడుగు అని చెప్తాడనమాట. నెక్స్ట్ సర్పం ఏం అడుగుతుందో క్వశ్చన్స్ నేను వీడియోలో చెప్తాను, నెక్స్ట్ వీడియోలో. హరే కృష్ణ.